ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడంతో మైలవరం రాజకీయాలు వేడెక్కాయి. వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంతకు వ్యతిరేకంగా ఉమా అనుచరులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. మైలవరంలో నిన్న వసంత ఫ్లెక్సీని దహనం చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తారని వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారిలో ఉన్న అసమ్మతి చల్లార్చకపోతే గెలుపోటములపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. పాలిటిక్స్లో కొత్తగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేరడంతో రాజకీయాలు అయితే హాట్గా మారుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారి టీడీపీలోకి చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ సీట్ ఆశిస్తున్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటుగా బొమ్మసాని సుబ్బారావు నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు అధికారికంగా హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో అయితే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు కొంతమంది ఆయనతో కలిసి వచ్చిన నేతలు కూడా ఈ రోజున టీడీపీ కండువా కూడా కప్పుకున్న నేపథ్యంలో ఇకపై అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి అనుగుణంగా పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. మైలవరంలో పోటీ చేస్తారా లేకపోతే పెనమలూరు నుంచి పోటీ చేస్తారనే అంశం మీద కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను, అసలు పోటీ చేయవద్దు, పార్టీ కోసం పనిచేయమంటే పార్టీ కోసం పనిచేస్తానని ఆయన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో వసంత రాకని పురస్కరించుకొని మొదటి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి దేవినేని ఉమ నిన్న సాయంత్రమే ఆత్మీయ సమావేశంతో ఆయన అనుచరులతో వసంత రాకను వ్యతిరేకిస్తూ కూడా ప్రసంగాలు చేయించారు. ఆయనకి టికెట్ కేటాయిస్తే కనుక ఖచ్చితంగా దానికి ఆయనకి పని చేయము అనే సంకేతాలు ఇచ్చే విధంగా కూడా ప్రసంగాలు కొనసాగాయి. ఇక డబ్బే టార్గెట్గా అయితే ఆయన ఈ ఎన్నికలకు సంబంధించి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వస్తే కనుక ఖచ్చితంగా ఆ డబ్బు కూడా తాము అందిస్తాము, మైలవరానికి సంబంధించి దేవినేని ఉమాకే మళ్ళీ సీట్ ఇవ్వాలని కూడా ఉమా అనుచరులు నేను చేసిన ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత పొలిటికల్ హీట్ని అయితే పెంచిన పరిస్థితి కూడా ఉంది. ఇక వసంతకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా దహనం చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఇది వైసీపీ పైన లేకపోతే వసంత వ్యతిరేకులు టీడీపీలో ఉన్న వాళ్ళు చేశారనే అంశం మీద అయితే ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వసంత రాక అనేది మాత్రం టీడీపీలో మైలవరానికి సంబంధించి అయితే అగ్గిరాజేసిందని అయితే చెప్పుకోవచ్చు. అధిష్టానం కూడా ఇక్కడ అసమ్మతి వ్యక్తం చేస్తున్న అటు దేవినేని ఉమావర్గాన్ని కానీ అటు బొమ్మసాని సుబ్బారావుకి సంబంధించిన వర్గీయులను కానీ చల్లార్చే సంబంధించి కార్యక్రమాలు చేపట్టకపోతే ఓవరాల్గా మైలవరంలో టీడీపీకి సంబంధించిన గెలుపు ఓటముల్ని ఈ అసమ్మతి అయితే ప్రభావం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి అయితే తెలుగుదేశం కేడర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దేవినేని ఉమాని కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా చంద్రబాబు నిర్ణయమే తన శిరోధార్యం అని చెప్పినప్పటికీ కూడా నియోజకవర్గంలో వసంత రాకకు సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. అధికారికంగా టికెట్ ఎవరికి ఇస్తారనే అనౌన్స్మెంట్ కూడా అటు అధిష్టానం చేయలేదు కాబట్టి రెండో లిస్టులో ఖచ్చితంగా మైలవరానికి సంబంధించి టికెట్ అధికారికంగా ప్రకటన ఎవరికనేది తెలుస్తుంది. ఈలోపుగానే అసమ్మతి ఎవరున్నారు వాళ్ళు ఎవరైనా కానీ అటు ఉమా అయినా బొమ్మసాని సుబ్బారావు అయినా ఎవరినైనా కానీ పూర్తి స్థాయిలో ఆ అదుపులోకి ఆ అసమ్మతిని తగ్గించే చర్యలు అయితే అధిష్టానం చేపట్టకపోతే ఖచ్చితంగా గెలుపోవటములు అనేది మైలవరంలో టీడీపీకి ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయనే టెన్షన్ అయితే నెలకొంది. మరి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే ఆసక్తికరంగా అయితే మైలవరంలో మారింది. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.